హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 28 డిగ్రీ సెల్సియస్ అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్లోనే ఏదో పెద్ద సీరియస్ సిచ్యువేషన్ రైజ్ అయినట్టు స్టార్ట్ చేసి ఇంకా విత్ ఇన్ 5 to 10 minutesలోనే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్లో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా మూవీ మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయలేకపోయాయండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే అసలు ఎందుకు ఇంత సోది, ఏం ఉపయోగం ఈ సీన్స్ వల్ల అని అనిపించింది. ఇంకా మూవీ స్టార్ట్ అయిన 40 మినిట్స్‌కి కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌ని రేజ్ చేస్తారండి. ఆ పాయింట్ చూసిన తర్వాత ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉందే అనిపించింది. అంతలోపే ఇంకో సీన్ పెడతారండి. అసలు ముందు రేజ్ చేసిన కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌కి, ఆ తర్వాత చూపించిన సీన్‌కి సంబంధమే ఉండదు. అరే! మరీ ఎంత సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటే మాత్రం మరీ ఇంతలానా అనిపించింది ఆ సీన్ చూస్తున్నప్పుడు. హీరోయిన్ క్యారెక్టర్‌కి సంబంధించి ఒక ప్రాబ్లమ్ ఉందని తెలిసింది. హీరో తనని చూసుకోవాలనుకున్నాడు. సో, మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాడు. అక్కడి వరకు సీన్ బానే ఉంది. కానీ ఆ సీన్‌ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అండి. హీరోయిన్ క్యారెక్టర్‌కి సంబంధించి ఉన్న ప్రాబ్లమ్‌కి తను ఎలా ఉండాలి? అక్కడ ఎలా చూపించారు? సినిమా మొత్తంలో ఏదైతే కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ డైరెక్టర్ గారు రాసుకున్నారో అది 'జోకర్' అండి మూవీలో. అంటే అక్కడ డైరెక్టర్ గారికి సో అండ్ సో సీన్‌లో కావాలి అన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ వచ్చేస్తది. ఇక్కడ అక్కర్లేదులే నీతో పని లేదు అన్నప్పుడు అక్కర్లేదింక. అక్కడ క్లోజ్ అయిపోద్దింక. కథని మీకు నచ్చినట్టు ఎలా పడితే అలా నడిపిద్దామని ఫిక్స్ అయినప్పుడు ఏదో పెద్ద ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడేత్తన్నట్టు ఆ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ తీసుకోవడం దేనికి? ఇంకా కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ రైజ్ అయిన తర్వాత వచ్చే సీన్స్ అన్నీ గూడా ఏదో అవి వస్తున్నాయి. మేము చూస్తున్నాం. తప్పదు గదా! స్టార్ట్ చేసినందుకు అన్నట్టే ఉంటాయి తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోయాయండి. ఇంకంత అరాచకం చూస్తూ, చూస్తూ ఉండేసరికి ఇంటర్వెల్ ఒస్తుందండి. నిజం జెప్తున్నా ఆ ఇంటర్వెల్ ఒచ్చేసరికి ఇక్కడే మూవీ అయిపోతే బావుండు గదా! ఇంకెంతసేపురా బాబు ఈ సినిమా అని అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఏదో హారర్ థ్రిల్లర్‌గా మారుద్దామని ట్రై జేశారు. ఏది వర్కౌట్ అవ్వలేదండి. ఇంక మూవీ ఎండింగ్‌కొచ్చేసరికి మళ్ళీ ఇంకో క్యారెక్టర్‌కి సంబంధించి వేరే ఏదో సైకాలజీ లెక్చర్ అదే లెక్చర్ గాదు. ఏదో ఒక ప్రాబ్లమ్ రైజ్ చేస్తారు. ఇంకా ఆ పోర్షన్ చూస్తున్నప్పుడు నిజం జెప్తున్నా అండి. 'త్రివిక్రమ్' సార్ డైలాగ్ ఉంటుంది గదా! ఆ ఒక్క మాటతో లేచి అని. సేమ్ ఫీలింగ్ అండి. అసలు ఆ పాయింట్ ఆఫ్ ద మూవీలో డైరెక్టర్ చూపిద్దామన్న సీన్ ఎందుకు? మూవీలో సాంగ్స్ కూడా ఏమాత్రం బాలేవండి. సినిమాటోగ్రఫీ కూడా ఫారెన్ లొకేషన్‌లో షూట్ చేసిన సీన్స్ వరకు పర్లేదు గానీ, మిగతాదంతా కూడా అసంట్రేనే. నా వరకు మూవీ వాస్ టూ ఇల్లాజికల్ అండ్ టూ మచ్ సినిమాటిక్ లిబర్టీస్ అండి. మూవీలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా సీరియస్ అండ్ సెన్స్ ఉన్న పాయింట్ తీసుకొని ఆడియన్స్‌కి కథ చెప్దాం అన్న ఇంటెన్షన్ అయితే మాత్రం డైరెక్టర్‌లో ఎక్కడా నాకు కనిపించలేదు. కథ పాయింట్ వరకు డైరెక్టర్ థాట్ చాలా బావుంది. కానీ ఆ పాయింట్‌ని ఎలా పడితే అలాగ ఎగ్జిక్యూట్ చేసి అర్థం పర్థం లేని సీన్స్ పెట్టేసి మన మొహాన పడేశారంతే. నా వరకైతే మాత్రం గంట 46 నిమిషాలు కూడా ఈ సినిమాని భరించడం చాలా కష్టం అనిపించింది. ఇంకా వేరే మూవీ రివ్యూతో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.